హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. సీనియర్లు బీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్న నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నమ్మిన నాయకులు, ఈవెన్ కేసీఆర్ నమ్మిన నమ్మకస్తులు వీళ్ళందరూ పార్టీకి హ్యాండ్ ఇస్తున్నారు. ఓవరాల్గా జరుగుతుంది ఏంటంటే, రాష్ట్రంలో ఈ కొద్ది కాలంగా ఎంపీ ఎలక్షన్లు ముగిసిన తర్వాత ఈ నెల గ్యాప్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎఫర్ట్స్ ఫలిస్తున్నాయో, రేవంత్ రెడ్డి ఏమని హామీ ఇస్తున్నారో తెలియదు, కానీ సీనియర్లు నమ్మకస్తులు మాత్రం పార్టీ మారుతున్నారు. వాళ్ళు ఎవరో ఒకసారి చూద్దాం. హ్యాండ్ ఇస్తున్న వారంతా కేసీఆర్ నమ్మకస్తులే. రాత్రికి రాత్రి 6 ఎమ్మెల్సీలు పార్టీ మారడం అంటే మామూలు విషయం కాదు. పైగా 6 ఎమ్మెల్సీలు ముందు రోజే హోటల్లో సమావేశమై కలిసినట్టుగా మాట్లాడుకొని రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. ఢిల్లీ నుంచి రావాల్సిన సీఎం రేవంత్ రెడ్డి ఫ్లైట్ ఆలస్యం అయినా సరే అర్ధరాత్రి 1 గంట వరకు వేచి ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చాక కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇంత పెద్ద తతంగం జరుగుతుంటే ఎక్కడ చవి చప్పుడు లేదు. 6 ఎమ్మెల్సీలు సమావేశం అవుతున్న విషయమే బీఆర్ఎస్ అధిష్టానానికి తెలియకుండా పోవడం విచిత్రం. పైగా కేసీఆర్కు అత్యంత నమ్మకంగా ఉన్న వాళ్లే పార్టీ మారుతున్నారు. పార్టీకి దిష్టిపోయింది. అసలు సిసలైన నేతలే పార్టీలో మిగిలారని ఎన్ని చెప్పుకున్నా పార్టీకి విధేయులుగా ఉన్నవాళ్ళు వెళ్ళిపోవడాన్ని ఎలా చూడాలి? బసవరాజు, సారయ్య, దండె వీటల్, ఎగ్గే మల్లేశం, దయానంద్, ఎస్ఎం ప్రభాకర్, ఎంఎస్ ప్రభాకర్, భానుప్రసాద్ వీళ్ళంతా కేసీఆర్కు నమ్మకంగా ఉన్నవాళ్లే. పార్టీ మారిన ఎమ్మెల్యేలు నేతల్లో కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, కేకే వీళ్ళు కూడా పార్టీ మారతారని అస్సలు ఊహించలేదు. ఏ మాత్రం ముందస్తు సంకేతాలు కూడా అందలేదు. ముఖ్యంగా పార్టీ పట్ల నమ్మకంగా ఉన్నవాళ్ళు, పదవులు అవకాశాలు పొందిన వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతారులే అని భావించింది బీఆర్ఎస్. అందుకే పార్టీ నుండి నేతలు వెళ్ళిపోయిన ప్రతి ఒక్క సందర్భం బీఆర్ఎస్కు బిగ్ షాక్ లాంటిదే. కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందో టార్చ్ లైట్ వేసుకొని వెతకాలని ఒకప్పుడు కేసీఆర్ కామెంట్ చేశారు. ఇప్పుడు అది బూమరాంగ్ అయింది. బీఆర్ఎస్ ఎక్కడుందో టార్చ్ లైట్ వేసి చూసుకోవాలంటూ కాంగ్రెస్ నాయకులు ర్యాగింగ్ చేస్తున్నారు. రాత్రికి రాత్రే 6 ఎమ్మెల్సీలు వెళ్ళడం కాంగ్రెస్ పార్టీకి మరింత ఊపునిస్తోంది. మనం మాత్రం ఎందుకు అనే ఫీలింగ్లో మిగిలిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలలో కలుగుతోంది. రేవంత్ రెడ్డికి కావాల్సింది కూడా అదే. పైగా దీని రాజకీయ పునరేకీకరణ అంటోంది కాంగ్రెస్ పార్టీ. పక్క పార్టీ నేతలను లాక్కునేందుకు బీఆర్ఎస్ పెట్టిన అందమైన పేరు ఇది. రాజకీయ పునరేకీకరణ అని బీఆర్ఎస్ వాడిన పదాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రయోగిస్తోంది. పోతే పోని అని ఎంత సర్ది చెప్పుకుంటున్నా ఇప్పుడు మాత్రం అసలైన టెన్షన్ వెంటాడుతోంది. బీఆర్ఎస్లో నమ్మకమైన వాళ్ళే వెళ్ళిపోతూ ఉండటంతో ఇకపై ఎవరెవరు వెళ్ళిపోతారన్న కంగారు మొదలైంది. ఒకవైపు స్వయంగా కేసీఆర్ఏ ఫోన్ చేస్తున్నా, ఫామ్ హౌస్కు పిలిపించి మాట్లాడుతున్నా వలసలు మాత్రం ఆగడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే క్యాడర్ మరింత బలహీనం అవడం ఖాయం. పచ్చిగా చెప్పాలంటే ఇది ఇలాగే కొనసాగుతుంది కూడా. వలసలు ఆపడం కేసీఆర్ చేతుల్లో లేదు, ఆయన తరం కూడా కాదు. ఎందుకంటే ఆయన గతంలో వాడిన ఫార్ములానే ప్రస్తుతం వాడడం కాంగ్రెస్ పార్టీ వాడుతుంది అనేది నిజం.